హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకాడు, నాగార్జున గారు ఎవరెవరిని మెచ్చుకున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, ఎవరు ఫస్ట్ సేవ్ కాబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా, సింగిల్ ఎలిమినేషన్ ఉందా అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో డబుల్ ఎలిమినేషన్ అయిపోతే ఇద్దరు వెళ్ళిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒక లేడీ కంటెస్టెంట్ అయితే అది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ కాబోతుంది. అది ఎవరు అనేది మీకు క్లియర్ కట్గా తెలవాలంటే నా 5 మినిట్స్ వీడియో మీరు చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, వీళ్ళ ముగ్గురుట్లా ఎవరైతారనేది కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కొత్త యూట్యూబ్ అని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు సాటర్డే రానే వచ్చింది. నాగమామ చాలా కూల్గా ఉన్నారు. ఎపిసోడ్ పైన ఎవరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే నాగార్జున గారు ఈరోజు కూల్గా బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్లందరినీ కూల్గా డీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ పడాలకు మళ్ళొకసారి అయితే సెల్యూట్ అయితే కొట్టడం అయితే జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కొట్టాడు బ్రో అంటే కెప్టెన్ అయ్యారు కదా, అప్పుడు సెల్యూట్ నేర్చుకొని మరీ కొట్టడం జరిగింది. సో ఈరోజు కూడా టికెట్ ఫినాలే విన్నర్ అయింది కాబట్టి మళ్ళొకసారి సెల్యూట్ అయితే కొట్టడం జరిగింది. సో సెల్యూట్ కొట్టేది నాగార్జున గారు కళ్యాణ్ పడాలి వేసే జాబ్కు, ఆర్మీ జాబ్కు సెల్యూట్ కొడుతుండ్రు, మీరు అక్కడ అర్థం చేసుకోండి. సో అదేవిధంగా బిగ్ బాస్ అవుతున్నట్టు ఇష్యూల గురించి మొత్తం మాట్లాడడం జరిగింది. సంజన సంచాలక ఫెయిల్ ఆఫ్ ఆస దాని గురించి కూడా మాట్లాడాడు. అలాగే ట్రయాంగిల్ గురించి కూడా మాట్లాడాడు. అలాగే ఇమాన్యుల్ గురించి, డెమాన్ పవన్ గురించి, తనుజ గురించి, తనుజ కళ్యాణ్ పడాలకి స్ట్రాంగ్ తీసుకోవడము, అలాగే బర్ని గారికి, అదేవిధంగా రీతు చౌదరికి, వీళ్ళు ముగ్గురికి ఒకే ఎపిసోడ్లో హెల్ప్ చేసింది కదా, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ 100% కళ్యాణ్ పడాలకు అదేవిధంగా తనుజ వీళ్ళిద్దరికి పాజిటివ్ ఎపిసోడ్ కాబోతుంది. అంటే వాళ్ళిద్దరు ఫ్యాన్స్కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరికి ఎలివేషన్లు అయితే చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరే ప్రజెంట్ బిగ్ బాస్ టైటిల్ కోసము పోటీ పడుతున్నారు. మూడో వ్యక్తి అయినటువంటి ఇమాన్యుల్ బిగ్ బాస్ కప్పు కావాలన్నా వద్దని దాగుడు మూతలో ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరు అయితే మాకు కావాలి కప్పు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి కళ్యాణ్ పడాల తనుజ వాళ్ళిద్దరు అయితే టఫ్ ఫైట్ అయితే ఇవ్వబోతున్నారు. నువ్వా నేనా అయితే కొనసాగుతుంది. సో అదేవిధంగా సాటర్డే ఎపిసోడ్లో ఓన్లీ ఒక కంటెస్టెంట్ మాత్రమే సేవ్ అవుతారు. అది ఎవరైనా నెక్స్ట్ అప్డేట్లో నేను చెప్తాను. అదేవిధంగా సాటర్డే ఎపిసోడ్లో చాలా కూల్గా అయితే డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంటెస్టెంట్లు అందరితోటి మాట్లాడడం జరుగుతుంది. కంటెస్టెంట్లు అందరికీ ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక కంటెస్టెంట్ మన ఆడియన్స్ తోటి కూడా మాట్లాడిపించారని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అది షోలో ఎంతవరకు చూపిస్తారనేది తెలియదు. అది కూడా కళ్యాణ్ పడాల గురించి పాజిటివ్గా ఒక ఆడియన్స్ మాట్లాడారని చెప్పి, సో అది ఎపిసోడ్లో పెడతారా కట్ చేస్తారా మనకైతే తెలియదు. మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ 2 నుంచి 2.5 గంటలు మొత్తము తీస్తారు, షూట్ చేస్తారు. అందులో మనకు 1.5 అవర్ ఎపిసోడ్ మాత్రమే చూపించడం జరుగుతుంది. రిమైనింగ్ అంతా కట్ చేస్తారు, ఎడిట్ చేస్తుంటారు. సో అది ప్రతి ఎపిసోడ్లో జరిగేదే. సో ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మీరు చూడండి, నేను కూడా చూస్తా. అదేవిధంగా ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారు బ్రో అంటే మనకు వచ్చిన షాకింగ్ ఎలిమినేషన్ ప్రకారము ఒక పెద్ద కంటెస్టెంట్ ఎలిమినేషన్ కాబోతుంది. నిన్న టికెట్ ఫినాల గురించి కష్టపడి పోరాడినటువంటి రీతు చౌదరి గారు ఈరోజు ఎలిమినేషన్ కాబోతున్నారు. రీతు చౌదరి ఎలిమినేషన్ కారణం ఏంది బ్రో అంటే తనకు ఓట్లు పడలేవు, తనకు ఆడియన్స్ సపోర్ట్ అనేది లేదు. ఎందుకంటే రీతు చౌదరి ఫస్ట్ నుంచే బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుంచే తన నెగిటివిటీ అనేది భారీగా పెరిగింది. తను నవ్వినా ఫేకే, ఏడ్చినా ఫేక్ అనేది ఆడియన్స్ లోపలికి ఎక్కిపోయింది. నిన్న తను అంత ఏడ్చినా కూడా ఆడియన్స్ తను ఫేక్ ఏడుపు అని చెప్పి తనకు ఓట్లు అయితే ఎవరైతే వెయ్యలేదు. ఎందుకంటే రీతు చౌదరి చేసినటువంటి ఫస్ట్ నుంచి చేసినటువంటి అది యాక్టింగ్ అని చెప్పి ప్రజల లోపల ముద్ర పడిపోయింది. సో మనం ఏం చేయలేం. నిజంగా ఏడ్చినా కూడా రియల్గా యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి సో ఆడియన్స్ రీతు చౌదరికి బాగా కనెక్ట్ కాలేకపోయారు. ముఖ్యంగా ఆ డెమాన్ పవన్తో ఉన్నటువంటి లవ్ ట్రాక్ కూడా ఆడియన్స్కి ఇక్కడ నచ్చలేదు. అదేవిధంగా తను ఎప్పుడు సంచాలకుగా ఉన్నా అన్నీ రాంగ్ డిసిషన్ తీసుకోవడము, అదేవిధంగా ఎదుటి వ్యక్తికి తప్పున్నా లేకున్నా కూడా కన్నింగ్గా గేమ్ ఆడడము, ఇవన్నీ ఆడియన్స్కి నచ్చలేవు. సో కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్లు రీతు చౌదరికి ఎలిమినేషన్కు
మస్తు కారణాలనే చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. మొత్తానికి సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరి, డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి, రీతు చౌదరి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను.